మొత్తాన్ని కూడా సృష్టించాను, నేనే గొప్ప అని అంటాడట. విష్ణుమూర్తి ఉండి, నాయన నువ్వైతే సృష్టించి వదిలేస్తున్నావు, దాన్ని కాపాడేటువంటి వాడెవరు? నేను, కాబట్టి నేనే గొప్ప. అలా వాదన పెరుగుతూ 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 కొన్ని సంవత్సరాల పాటు గడిచిందట. లోకాలన్నీ కూడా అల్లకల్లోలం అయిపోతూ ఉన్నాయట. ఆ సమయంలో వారిద్దరి మధ్యలో ఉంచి అఖండమైనటువంటి దివ్య జ్యోతిలింగ స్వరూపం ఒకటి ఆవిర్భవించిందట. అయితే అప్పటిదాకా గొడవ పడుతున్నటువంటి వాళ్ళు ఇరువురు కూడా చూశారట. ఎంత పైకి తలెత్తి చూసినానో కూడా అది ఎంత దూరం ఉందో కనబడటం లేదు, కిందకు చూసినా ఎంత దూరం ఉందో కనబడట్లేదు. అయితే ఇద్దరు ఏమనుకున్నారంటే, సరే ఎవరు గొప్ప అనేది అర్థమైపోతుంది. ఎలా అంటే, నేను పైకి వెళతాను, దీని గనక అంతం గనక నేను చూసి వస్తే, ఎక్కడ చివరి ఆగిపోయిందో చూసి వస్తే నేను గొప్ప, లేని పక్షంలో నువ్వు కిందకి వెళ్ళు నాయనా విష్ణుమూర్తి, దీని యొక్క మొదలు ఎక్కడైందో గనక నువ్వు తెలుసుకొని వస్తే నువ్వు గొప్పవాడివి అన్నారట. సరే అని చెప్పి హంసవాహనం ఎక్కి పైకి వెళ్ళారు. ఎవరు? బ్రహ్మదేవుడు. ఈయన వరాహ అవతారంలో భూమిని మొత్తం అన్ని లోకాలు కూడా తవ్వుకుంటూ బయలుదేరారట విష్ణుమూర్తి. ఎంత దూరం వెళ్ళినో కూడా దీని యొక్క ఆది అద్యంతాలు అసలు కనబడడం లేదట. అయితే బ్రహ్మదేవుడికి మనసులో బాధ వేసింది. అయ్యో, ఇప్పుడు గనక ఈ యొక్క అంతాన్ని చూడలేదు అని గనక చెప్తే విష్ణుమూర్తి ముందర నేను ఓడిపోతాను, కాబట్టి నాకు కనపడింది అని నేను చెప్తా. దానికి సాక్ష్యం కావాలి కదా. సాక్ష్యంగా దారి మధ్యలో ఉన్నటువంటి ఒక మొగలి పువ్వుని అడిగారట. మొగలి పువ్వు, నువ్వేం చేస్తావంటే, నేను ఈ లింగం యొక్క చివరి భాగాన్ని చూశాను అని విష్ణుమూర్తికి చెప్తాను. నువ్వేం చెప్పాలి? అవునయ్యా చూశానని చెప్పాలి. సరే, అడిగినటువంటి వాడు సాక్షాత్తు బ్రహ్మదేవుడు. సరే అని చెప్పి ఒప్పుకుందట. మార్గమధ్యంలో ఆవు కనపడిందట. ఆవుకు చెప్పారట, నాయన ఈ విధంగా నేను చివరిని చూశానని చెప్పి విష్ణుమూర్తికి చెప్తాను, నువ్వేం చెప్పాలి? అవునని చెప్పాలి. సరే, అడిగినటువంటి వాడు బ్రహ్మదేవుడు కాదనడం దేనికి లేని చెప్పి అది కూడా ఒప్పుకుని ఆ ముగ్గురు కూడా బయలుదేరి మధ్య భాగానికి వచ్చాడు. విష్ణుమూర్తి ఎంత కిందకి వెళ్ళినో కూడా మొదలు ఎక్కడో కనపడలా. దాంతో వెనుదిరిగి వచ్చేసాడు ఆయన కూడా. ఏ అయ్యా నువ్వు చూసావా అని అడిగారట. విష్ణుమూర్తి, నేను చూడలేదయ్యా, ఎంత దూరం వెళ్ళినానో కూడా దీని మొదలు ఎక్కడుంది అనేది నాకు కనపడలేదు అని చెప్పారట. కాకపోతే బ్రహ్మదేవుడు ఏమన్నారంటే, నువ్వు చూడలేదా, నేను లక్షణంగా చూసి వచ్చాను, అదిగో ఆ బ్రహ్మలోకం దాటిన తర్వాత పైన అంత ఉన్నది అని చెప్పగా, కావాలంటే నువ్వు నమ్మవేమో, కావాలంటే ఈ మొగలి పువ్వుని అడుగు సాక్ష్యము అన్నమాట. మొగలి పువ్వు చూశాడయ్యా అని చెప్పిందట. ఇగో కావాలంటే ఆవును కూడా అడుగు సాక్ష్యం అన్నట. ఆవు తెలివేగా తలతో అవున నూపి తోకతో కాదు నూపిందట. వెంటనే ఆ యొక్క జ్యోతిలింగం నుంచి ఆ పరమేశ్వరుడు బయటికి వచ్చారట. బయటికి వచ్చి, ఇంతకు ముందర బ్రహ్మకి 5 ముఖాలు ఉండేవి, 4 దిక్కుల 4 ముఖాలు, పైన ఒక ముఖం ఉండేది. ఏదైతే ముఖం అబద్ధం చెప్పినదో ఆయన యొక్క చిటికెన వేలు గోరుతో ఇట్లా తీసేశారట ఆ బ్రహ్మదేవుడి తల. ఏదైతే మొగలి పువ్వు అబద్ధం చెప్పిందో దానికి నిత్యము శాపం, అర్చనకి పూజనకి దేనికి కానీ మొగలి పువ్వు పనికిరాదు. దాని తర్వాత ఆవుకు శాపము. నువ్వు ఏదైతే తలతో అబద్ధం చెప్పావో ఆ యొక్క తలకి పూజలు చెయ్యకూడదు. ఆవుకు ఎప్పుడు కూడా ఎక్కడ పూజ చేయాలి? పృష్ఠభాగంలోనే పూజ చేయాలి. అటువంటి మహోత్కృష్టమైనటువంటి లింగస్వరూపంలోంచి పరమేశ్వరుడు ఆవిర్భవించినటువంటి కాలము, అందుకనే లింగోద్భవ కాలము అని మాట్లాడుకున్న. రాత్రిపూట అభిషేకం చేస్తాం. ఏం అభిషేకం అంటాం?